గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం కొరకు మనకు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము 77వ సంకీర్తన 2వ చరణము. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. భక్తుడు తన జీవితంలో ఆపద, కష్టము, శ్రమ కలిగినప్పుడు ఎవరిని వెతికాడంటే దేవుణ్ణి వెతికినట్లుగా మనము అతని యొక్క మాటలు మనం చూస్తాం. చాలా సమయాలలో మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు స్నేహితుల దగ్గరకు, బంధువుల దగ్గరకు, ఇరుగు పొరుగు వారి దగ్గరకు మనము పరిగెడుతూ ఉంటాము. కానీ భక్తుడు తెలియచేస్తున్నాడు, దేవుణ్ణి మనము వెతకాలి. అతడు ప్రభువును వెతికాడంట. ప్రభు యొక్క సహాయాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మనకున్నటువంటి పరిస్థితులలో దేవుని మనము వెతికినప్పుడు మనకు సహాయం చేస్తాడు. దావీదు జీవితంలో అనేక మార్లు శత్రువులు తరిమినట్లుగా వాక్యాలు మనం చూస్తాం. శ్రమల గుండా వెళ్ళాడు, కష్టాల గుండా వెళ్ళాడు. ఎన్నో తన జీవితంలో చేదు అనుభవాలు ఎదురైనప్పుడు దేవుణ్ణి వెతికినటువంటి సందర్భాలు దావీదు జీవితంలో మనం చూస్తాం. గుహ అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి వెతికాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని వెతికినప్పుడు ఆయన యొక్క సహాయాన్ని పొందుకుంటాం. మనలను నడిపించేవాడు, దీవించేవాడు, కృప చూపించేవాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. మేము మిమ్మల్ని వెతికినప్పుడు మాకు సహాయం చేసే దేవుడవు, రక్షించే దేవుడవు, సమాధానం ఇచ్చే దేవుడికి మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.